సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా భగవంతు దయ వల్ల ఎక్కడ ఆటంకం లేకుండా కంటిన్యూస్గా ఎన్నికల ప్రచారం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా గమనం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు కూడా. నిన్న జరిగినటువంటి ఊరేగింపు చూశారు మీరు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఊరేగింపు నేను చూడలేదు. నర్సీపట్నం ఫస్ట్ టైం చూడటం. ప్రజలు రావడం కాదు, చాలా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రజలందరూ వచ్చినందుకు నర్సీపట్నం ప్రజానీకానికి, ముఖ్యంగా మహిళలు కూడా భారీ సంఖ్యలో, మహిళలతో పాటు యూత్ కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మన నాయకులు కూడా, టౌన్లో నాయకులు కానీ, మండల నాయకులు బాధ్యతగా ప్రవర్తించి మరి కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా నాతో మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ నాయకులు అన్న తర్వాత ఒక విజన్ ఉండాలి. పోటీ చేస్తున్నప్పుడు ఒక విజన్తో పోటీ చేయాలి. నేను ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్ కూడా ఒక విజన్ డాక్యుమెంటరీ నేను రెడీ చేసుకుంటాను నేను. అలాగే ఈ ఎలక్షన్ కూడా ఒక విజన్. ఏదో గాలి మాటలు జగన్మోహన్ రెడ్డి లాగా గాలి మాటలు చెప్పడం మాకు అలవాట్లేదు. అబద్ధాలు చెప్పడం అసలు అలవాట్లేదు. ఒక విజన్ పెట్టుకుంటాం, మనసులో మైండ్లో ఒక విజన్ తయారు చేసుకుంటాం మేము. రేపు మేము గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, నేను ఎమ్మెల్యే అయితే, ఆ ప్రభుత్వంలో మా లక్ష్యాలు ఏంటి, మా ప్రయారిటీస్ ఏంటి అని ముందుగా మేము మైండ్లో ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ లీడర్ అన్నది విజన్ అంటారు, దాన్నే విజన్ డాక్యుమెంటరీ అంటారు. అలాగే నేను కూడా ఇవాళ విజన్ ఫర్ నర్సీపట్నం అని చెప్పి ఒక డాక్యుమెంటరీ తయారు చేసుకున్నాను నేను. ఇది నాకు 5 సంవత్సరాలు ఇది నా డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఎన్నోని కాదు, ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు. ఈవేళ అప్పులు తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించడం అంటే ఎంత బాధాకరమో, ఎంత ఇబ్బందికరమో మీ అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న నాయకుడు, క్రమశిక్షణ ఉన్న నాయకుడు కాబట్టి చేస్తాడని నమ్మకం మాకు ఉంది. ఏదేమైనా విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. దాంట్లో మీకు తెలుసు, నేను గతంలో కూడా విద్యకి, ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చాను నర్సీపట్నంలో. మీ అందరికీ తెలిసిన విషయమే. డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఐటీ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే ఆ రోజు చంద్రబాబు గారికి వెళ్ళి సంతకం పెట్టించింది నేనే. ఇవన్నీ పెట్టాం. పెట్టి ఎడ్యుకేషన్ ముఖ్యం. ఈవేళ ఎడ్యుకేషన్ ఉంటే ఆ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి చదువుకొని పైకి వచ్చి ఉద్యోగాలు చేసుకొని కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది. ఆ ఉద్దేశంతో నేను ఆ రోజు ఇక్కడ ఎన్ని కాలేజీ, మహిళా కాలేజీ కూడా పెట్టాం మనం. జూనియర్ కాలేజీ పాడుతుంటే
మళ్ళీ మహిళా కాలేజీ తీసుకుని అందరికీ విద్యను అందుబాటులో తీసుకొచ్చాను ఆ ఉద్దేశంతో. అలాగే రెండో ప్రయారిటీ లాస్ట్ టైం ఇచ్చానంటే వైద్యానికి ప్రయారిటీ ఇచ్చాను. ఇప్పుడు హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఉండేది, తెలుగుదేశం టైంలోనే దాన్ని 150 పడకల హాస్పిటల్గా డెవలప్ చేసే సంగతి తెలుసు. అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా తీసుకొచ్చాం. బ్రహ్మాండంగా ఒక 5 స్టార్ హోటల్గా తీర్చిదిద్దాం. తర్వాత కరెంట్ ప్రాబ్లం వస్తుందని చెప్పి సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసాం. ఆపరేషన్ థియేటర్స్ కూడా 3-4 థియేటర్స్ ఆ రోజుల్లో అన్ని పరికరాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన ఎమ్మెల్యే గారు గణేష్ గారి చేతకాంతనం వల్ల హాస్పిటల్ ఈవేళ కుంటుపడిపోయింది. సరైన వైద్యం లేదు, ట్రీట్మెంట్ లేదు. ఏమైనా ఎమర్జెన్సీ న్యూస్ వస్తే విశాఖపట్నం పంపించి ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా గౌరవం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్తో కొంతమంది కుంభక్ అయిపోయి దాంట్లో పర్సంటేజ్ పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్ పంపించే సందర్భాలు కూడా నాకు తెలుసు. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనాలు పెట్టుకున్న హాస్పిటల్లో మనం ఇప్పుడు నర్సీపట్నం హాస్పిటల్లో సరిగ్గా భోజనం కూడా పెట్టలే. నేను మొన్న ఎంక్వైరీ చేస్తే ఆ భోజనం సప్లై చేసే కాంట్రాక్ట్ బిల్లుస్ కూడా ఇవ్వలేదట, అని చేస్తే భోజనం పెట్టాట. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టాం హాస్పిటల్ దగ్గరలో, పేషెంట్ పనికి వస్తున్నాను. అది కూడా ముగిస్తాడు ఈ ఎమ్మెల్యే. మరి ఏం చేయాలండి? అంచేత నెక్స్ట్ నేను ఇచ్చిన రేపు దేవుడి దేవాలయం వస్తే మళ్ళీ హాస్పిటల్కి పూర్వ వైభవం తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు కూడా హాస్పిటల్లో ఉండి ఈ ప్రాంతంలో ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయారిటీ పెట్టుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం. మరి ఇవాళ చూశారు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్లు. ఆ రోజు నేను పంచాయతీరాజ్ మెచ్చుకున్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా సిమెంట్ రోడ్లు వేసాం, నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో కూడా. అలాగే ఈవేళ రోడ్లు బొక్కలు పడతాయి, ఆ కన్నాలు కూడా పోర్చలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇప్పుడు అధికారులకు వస్తే పూర్వం మాదిరిగానే ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఒక విజన్లో నేను డాక్యుమెంట్ పెట్టుకోవడం జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీ ఉంది. నర్సీపట్నం మున్సిపాలిటీలో మొన్న నేను పాదయాత్ర చేశాను ఎలక్షన్లో. నేను గమనించింది పాదయాత్రలో 5 రోజులు నేను గమనించింది ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ చాలా వరస్ట్గా ఉంది. పట్టించుకునే నాదులు లేడు. ఎక్కడ చూసినా చెత్త ఎత్తే పరిస్థితులు లేవు. చెత్త వేయడానికి కృష్ణాపురం దగ్గర యాడ్ పెట్టాం, ట్రాక్టర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దోమలకు మందు కొట్టడానికి మిషన్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా చేతకాని పరిపాలన వల్ల, చేతకాని ఎమ్మెల్యే వల్ల నర్సీపట్నం చాలా వరస్ట్గా మీరు కూడా చూస్తుంటారు. నర్సీపట్నంలో ఆ రోజు నేను వేసే రోడ్లన్నీ బొక్కలు పడిపోయి ఉన్నాయి. మనం నడుస్తుంటే చూశాను. కరెంటు కూడా నిన్న నేను ఊరేగింపు చూశాను. మెయిన్ రోడ్లో లైట్లు ఉన్నాయండి, ఉన్నాయా లేదా? లేకపోతే మా ఊరేగింపు ఆఫ్ చేసారా ఏంటి? అంత ఘోరం. మెయిన్ రోడ్లో కూడా లైట్లు అయిపోతాయి, వెలగా స్ట్రీట్లో లైట్లు లేవు, మెయిన్ రోడ్ కూడా లైట్లు లేవు. ఏంటండి? ఎందుకంటే ఎమ్మెల్యే సంక్రాంతి అంటే ఎమ్మెల్యే దేనికోసం? ఎమ్మెల్యే గవర్నమెంట్ జీతాలు తీసుకోవడానిక, హోదా అనిపించడానిక, దేనికంటే ఇతను? అంచేత ఇవన్నీ కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. నేను రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపాలిటీ మీద పూర్తి దృష్టి పెట్టి దాన్ని పూర్వ వైభవం తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అలాగే ఇంటింటికి కుళాయి వాటర్ స్కీమ్, ఈ స్కీము మనం ఉన్నప్పుడు ఇచ్చాం.
130 కోట్లు అనుకుంటాను, నాకు ఐడియా 130 కోట్లు అంత ఇచ్చాను. అది ఎక్కడ ఎండపల్లి నుంచి లిఫ్ట్ చేసి మన చెరువులోకి తీసుకొచ్చి ఇక్కడ శుద్ధి చేసి దీన్నేమో ఇంటింటికి ఇవ్వాలని, మున్సిపాలిటీని ఇంటింటికి ఇవ్వాలన్నది నా ప్లాన్. ఆ రోజు చంద్రబాబు గారిని ప్లాన్ చేసి ఇస్తే టెండర్ అయ్యింది, కాంట్రాక్టర్ వచ్చాడు. కాంట్రాక్టర్ వస్తే దానికి పూర్తిగా గవర్నమెంట్ మద్దతు లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ డిలే చేశాడు. కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వకపోవడం వల్ల మొన్న ఎలక్షన్లు వస్తాయని చెప్పి కాలువలు తవ్వేశారు, గొట్టాలు వచ్చేసాయి. గొట్టాలు వేసేసిన తర్వాత కాంట్రాక్ట్ ఫస్ట్ బిల్లు ఇచ్చినట్టు ఉంది, దాంట్లో ఏదో వాటాలు ఉంటాయి, వాటాలు తీసుకొని మళ్ళీ వర్క్ ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారండి? ఎందుకు పూర్తి చేయలేదండి? ఎక్కడ పడితే అక్కడ గొట్టాలు ఉన్నాయి, రోడ్ సైడ్ని కాలువ తవ్వేశారు. ఈ గొట్టాలు వేయడానికి రోడ్లన్నీ తవ్వేశారు. మరి చెరువులో శుద్ధి చేసే మిషన్ పెట్టాలి కదా, యూనిట్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? ఎండపల్లి డైరెక్ట్గా చెరువులోకి వస్తుంది, చెరువుల్లో శుద్ధి చేసి దాని ద్వారా పైపుల ద్వారా పంపించాలా? ఆ వర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేదు మీరు? కాంట్రాక్ట్ని అడిగితే నాకు బిల్లు ఇవ్వలేదు సార్, నన్ను ఏం చేయమంటారు సార్ కాంట్రాక్ట్ అన్నాడు. బిల్లు ఎందుకు ఇవ్వలేదండి? పెద్ద కప్పులు చెప్తాడు ఎమ్మెల్యే, ఓటు గడిని అంటాడు, పీకేస్తానంటాడు. ఏం పీకాడండి? మంచినీళ్ళు కూడా ఇవ్వలేవా మున్సిపాలిటీకి? అది పూర్తిగా అసంతృప్తిగా ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు 20% అంతే అయినట్టు ఉంది, అంతే. దాన్ని ఇమీడియట్గా పూర్తి చేసి మరి ప్రజలకి మంచినీళ్ళు అందని చెప్పి అవకాశం కల్పించాలని చెప్పి అది కూడా నా ఫస్ట్ ప్రయారిటీలో ఉంది. మంచినీరు ఏది ఇచ్చినా ఇవ్వబడి మంచినీరు ఇవ్వాలి ప్రజలకి, అది కూడా నా ఫస్ట్ ప్రయారిటీలో ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈ పట్టణంలో రోడ్డు పెంచడం, రోడ్డు బైండింగ్ అది నా టైం నుంచి ఉంది అనుకున్నాం, కానీ ఆ రోజు గవర్నమెంట్ పడిపోవడం వల్ల మనం చేయలేకపోయాం. ఇతను వచ్చిన తర్వాత ఇది ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అన్నట్టు 100 అడుగులు అంటాడు, 120 అడుగులు అంటాడు, 80 అడుగులు అంటాడు, వాళ్ళకి ఇష్టం వచ్చిన 60 అడుగులు అంటాడు. ఇప్పుడు పెద్ద బిల్డప్ ఎత్తాడు, రోడ్ నేనే వేసేసానండి. ఎంత వేసాడండి? 50 అడుగులు వేసాడా, 100 అడుగులు వేసాడా? మెయిన్ రోడ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ అనుకుంటున్నాడు ఇతను? బాపరేజీ కొత్తపల్లి చూసి ఇంటికి తెస్తుంది మెయిన్ రోడ్డు. పేనార్ పాలెం దగ్గర నుంచి R&B బిల్డింగ్ ఆఫీస్ దగ్గర నుంచి బొడ్డుపల్లి వరకు మెయిన్ రోడ్ అంటారు. 50 అడుగులు వేసేసి మెయిన్ రోడ్ కాదు అది. 50 అడుగులు వేసేసి అది బుగ్గు వేసేసి సిమెంట్, అది సిమెంట్ బుగ్గు తీసేసి వేసుకొచ్చి వేసేసాం. పెద్ద వర్షం పడుతూ ఉంటుంది, 4 రోజులు పోతుంది. ఎలక్షన్ కోసం ఎవరు నమ్ముతాడు ఈ డ్రామాలు? మీ ముఖ్యమంత్రి అయితే డ్రామాలు వేశాడు, జనం నమ్మారు, నీ మాట నమ్ముతాడు? నువ్వు ఆ కొస నుంచి కొసకి వేసి ఉంటే ఓకే, నేనే ఒప్పుకుందును, మా ఎమ్మెల్యే నేను చేయలేని పని ఎమ్మెల్యే చేశాడరా అని. మళ్ళీ అంటాడు ఆ కుట్లు కూడా ఎత్తాడట, పేమెంట్ ఇవ్వడట, బాండ్లు ఇస్తాడట. బాండ్లు ఏం చేసుకుంటారండి? గవర్నమెంట్లో బాండ్లు ఇస్తున్నారు, అది సిటీలో పనిచేస్తుంది, సిటీలో ఉపయోగం. ఆ బాండ్లు మళ్ళీ దాన్ని సేల్ చేసుకుంటారో అమ్ముకుంటారో, దానివల్ల లాభాలు ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న మున్సిపాలిటీలో బాండ్లు పనిచేయవు, ఇమీడియట్గా అమౌంట్ పే చేయాలి. అది చెప్పకుండా పాలగేట్ వరకు వేసేసాడు, ఒక 50 అడుగులు ఎంతో వేసేసిన తర్వాత ఆ లైట్లు పెట్టేసాడు మరి స్తంభాలు. రాత్రి నేను వ్యాన్ మీద వెళ్ళి చూశాను, ఆ స్తంభాల లైట్లో మీకు జనం కనబడతారంటే ఎక్కడ ఉన్నా జనం పడలేదు, బొక్కలు కనుక కనబడతాయి ఆ లైటింగ్లోని. అది కూడా చీప్ క్వాలిటీ వేసాడు లైటింగ్ కూడా. ఇవన్నీ చూడాలండి, ఎమ్మెల్యే అంటే వేసేస్తారని కాదు, అన్నీ చూడడం అవసరం ఉంది. అంటే దాన్ని నేను వచ్చిన వెంటనే ప్రభుత్వం వస్తే ఊర్లో పందంటే కూర్చొని వినకబులుగా ఎవరిగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ప్రజలకి ఇబ్బంది లేకుండా వినకబులుగా R&B రోడ్ నుంచి బొడ్డుపల్లి దగ్గరికి వేస్తే అది అభివృద్ధి అంటారు. నీ స్వార్థం కోసం, నీ ఓట్ల కోసం 500 అడుగులు వేస్తే దాన్ని అభివృద్ధి అంటారు. అది ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భం చేస్తూ, ఇండోర్ స్టేడియం నా టైంలోనే శాంక్షన్ ఇచ్చాను. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని నా ఉద్దేశం. వాలీబాల్ కానీ,
షటిల్ కానీ ఇటువంటి గేమ్స్ అన్ని కూడా ఇండోర్ స్టేడియం కట్టి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని చెప్పి ఆ రోజు శాంక్షన్ ఇచ్చాను, శంకుస్థాపన కూడా చేశాను. ఎక్కడ మీకు మన కోర్టు పక్కన ఉన్నటువంటి మన కాలేజీలో ఆ శంకుస్థాపన కోర్టు నాటకం చేశాను. దాన్ని అసలు పట్టించుకోవడం తీశాడు. ఎందుకు వదిలేశాడు? ఆ ఎనభై శంకుస్థాపన చేస్తాను ఏది చేయాలనుకున్నాడో మరి ఇటో వదిలేశాడు. అక్కడ పెడితే జిల్లాలో ఉన్న క్రీడాకారులు అందరూ వచ్చి ఒక సమ్మర్ క్యాంప్ లాగా 4 రోజుల క్యాంపు 2 నెలలు చేసి ట్రైనింగ్ చేసి సెంటర్ అది నాకు ఆ ఐడియా ఇచ్చింది ఎవరంటే కన్నబాబు గారు, ఎమ్మెల్యే గారు నాకు ఐడియా ఇచ్చారు. అతను మంచి వాలీబాల్ ప్లేయరు, ఇది పెట్టమంటే అప్పుడు నేను శాంక్షన్ ఇచ్చాం. అది కూడా పూర్తిగా చేయలేదు. అది కూడా పూర్తి చేయవలసిన బాధ్యత ఇవాళ నా మీద పడింది. ఉత్తరవాహిని దగ్గర మన గుడిగడ్డ అని మీకు తెలుసు, ఆ పక్కనే కళ్యాణ మండపం స్టార్ట్ చేశాను, నేనే శాంక్షన్ చేశాను. ఎందుకు చేశానంటే నర్సీపేటలో సరైన కళ్యాణ మండపం లేదు. ఒక ఏసీ కళ్యాణ మండపం కెపాసిటీ నియర్లీ 1000 పర్సన్స్ కూర్చుంటే కెపాసిటీ పెట్టి ఏసీ కళ్యాణం పెట్టుకుంటే చక్కగా పెళ్లిళ్ళు చేసుకోవడానికి చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కళ్యాణ మండపం శాంక్షన్ చేశాను. అది రూఫ్ లెవెల్కి వచ్చేసింది, అయిపోయింది, పూర్తి అయిపోయింది. పైన సెట్ చేయడమే, ఏసీ పెట్టడమే. దాన్ని కూడా 5 సంవత్సరాలు ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదండి? నేను స్టార్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడు అది చూడండి, ఇప్పుడే సరదాగా వెళ్ళి సాయంత్రం ఒకటి ఫోటోలు తీయండి, అన్ని తుప్పలు వేసిపోయి చెట్లలో వేసిపోయి ఉన్నాయి అక్కడ. మళ్ళీ రేపు వస్తే మనం దాన్ని రివైవ్ చేసి దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ అందరూ మనం చేస్తున్నాం. ఆ చెరువు గట్టు వెడల్పు చేయించారు. నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ అంత పెద్ద లెవెల్ కాదు, కానీ మన నర్సీపట్నం తగ్గట్టు ఒక ట్యాంక్ బండ్ తయారు చేసి సాయంత్రం పూట మన వారందరూ కూడా అక్కడికి వెళ్ళి కూర్చుండేలాగా ఎలాగ ట్యాంక్ ఉంది, మనకి బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక సైడ్ ఏమో విగ్రహాలు, ఒక 12 విగ్రహాలు కూడా ఆ రోజు అడ్వాన్స్ కూడా ఇచ్చాను నేను. విగ్రహాలు అడ్వాన్స్ ఏమైందో అర్థమవుతుంది. ఒక్కొక్క విగ్రహానికి 25,000 30,000 చొప్పున అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఒక ఏనుగు బొమ్మ, మొన్న ఎట్గాలి చేస్తాను, ఏనుగు వచ్చేస్తుందని మీ ప్రసవాల ముందే. ఏనుగు రెడీగా ఉంది, నువ్వే రావడానికి శక్తి లేదు నీకు అంచేది. మళ్ళీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రయారిటీగా తీసుకొని ప్రభుత్వం వచ్చినే ఆ ట్యాంక్ బండ్ని సుందరవంతంగా లైటింగ్ అది పెట్టి ప్రజలు కూర్చోడానికి వాకింగ్ ట్రాక్కి ఆ విగ్రహాలు కూడా పెట్టి సుందరవంతంగా చేయాలని చెప్పి కూడా నేను నా విజన్లో నేను పెట్టుకోవడం జరిగింది. దీనికి కావాల్సిన డబ్బులు కూడా ఆ రోజున అడ్వాన్స్ ఇచ్చాను. మిగిలిన డబ్బులు ఉంటే కూడా పూర్తి చేసి, ఇది నాకు బాగా ఇష్టమైన కార్యక్రమం కాబట్టి దాన్ని పూర్తి చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ నా విజన్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే మనం నర్సీపట్నం నియోజకవర్గం కాబట్టి సుజల స్రవంతి ప్రాజెక్ట్ చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు, బడ్జెట్ ఇచ్చారు, వర్క్ స్టార్ట్ అయింది. ఈ దౌర్భాగ్యుడి ముఖ్యమంత్రి స్టాప్ చేశాడు. దానివల్ల కొన్ని వేల ఎకరాలకి సాగు అవుతుంది. మాడుగుల, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గం, పాకరావుపేటలో కొంత భాగం, కొన్ని వేల ఎకరాలకి సుజల స్రవంతి నీరు వస్తుంది. ఆ రోజు ప్లాన్ చేసాం మేము. ఆ సుజల స్రవంతి నీరు చోడవరం కాలువ ద్వారా వచ్చి లిఫ్ట్ చేసి చోడవరం ద్వారా పెద్ద చెరువుల్లో పోసి ఆ చెరువు నుంచి పైప్ లైన్ ద్వారా మన రమణాపల్లి రిజర్వాయర్కి దగ్గరలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా ఫిలప్ చేస్తే ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికే 18,000 ఎకరాలు సాగు అవుతుంది. మంచి ప్రాజెక్ట్ ఇది. ఉన్నమాట చెప్తాను, ఇది వీళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి టైంలో అప్రూవ్ చేశారు. ఇది వచ్చి శంకుస్థాపన చేశారు ఎక్కడ, తోడవరం దగ్గర. అతను చేయలేకపోయాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నచ్చెప్పాం సార్, అతను చేసింది మంచి ప్రాజెక్ట్ అండి, కంటిన్యూ చేయమంటే చంద్రబాబు నాయుడు సార్ మళ్ళీ అమౌంట్ ఇచ్చాడు. ఒక 20% పన్ను కూడా ఈ సైకో గడి వచ్చి ఆఫ్ చేసేసాడు. ఏం తప్పే ఉందండి, రైతుల పనికి వచ్చింది. మరి రైతు ప్రభుత్వం అంటాడు,
ఇదంటాడు. అంచేత దాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండోది మాకారపాలెం మండలంలో మన టైంలో అక్కడ ఆంధ్ర కంపెనీ పెట్టినప్పుడు ల్యాండ్ ఎక్వైరీ చేశారు కంపెనీ కోసం, SEZ. అప్పుడు ఏమైందంటే 800 ఎకరాలు మిగిలిపోయింది అక్కడ. కంపెనీ గడిచారు, వాళ్ళు సరిపోదు ల్యాండ్. అది కాకుండా మొత్తం 800 ఎకరాలు ఎక్వైరీ చేసి ఖాళీగా ఉంది అక్కడ. నేనేమంటానంటే ఈ ప్రభుత్వం దేన్ని పట్టించుకోలేదు. అచ్యుతాపురం దగ్గర ఉన్నటువంటి ఈ SEZలు కూడా మొదలుపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఆ 800 ఎకరాల్లో కొన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ పెట్టించగలిగితే అక్కడ కొంతమంది యువతకి ఉపాధి పడుతుంది. ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఆల్రెడీ ఎక్వైరీ చేసి ఉంది, ల్యాండ్ ప్రాబ్లం లేదు. 800 ఎకరాలు, ఆ 800 ఎకరాల్లో కనీసం ఒక 6-7 మంచి ఇండస్ట్రీస్ పెట్టగలిగితే మనం వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇదే సుజలశ్రావంతి వచ్చిందంటే వాటర్ మనకు వస్తుంది. అంటే ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా నేను ప్రయారిటీగా తీసుకొని మాకారపాలెం మండలంలో 8 ఎకరాల్లో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేలాగా ఆ సీఎం రమేష్ గారి కూడా ఇండస్ట్రీస్ కాబట్టి అతని సహకారం తీసుకొని అక్కడ డెవలప్ చేసి ఆ మండలానికి కాకుండా నర్సీపట్నం మండలం ఏరియాలో ఉన్న మన కుర్రవాళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక ప్రయారిటీగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంట్లో రోడ్లన్నీ పాడైపోయండి. మన కాన్స్టిట్యూన్సీ చూసాను, అప్పుడు తారు రోడ్లు వేసాను, గ్రామాల సిమెంట్ రోడ్లు వేసాం, ఎక్కడ ఒక రోడ్డు కూడా పోలేదు. ఉదాహరణకి మన అల్లూరి సీతారామరాజు గారి పార్క్ ఉంది గురుగల మండలంలో. ఆ రోజు మేరీ విజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు పాప సాయం చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పరంగా పండగ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. డెవలప్ చేసాం. అక్కడ విగ్రహం కూడా ఈ రాజుల అసోసియేషన్ వాళ్ళందరూ విగ్రహం కూడా పెట్టారు. మాకు జాతాంతం చేసాం. ఈ 5 సంవత్సరాల్లో ₹1 ఇవ్వలేదండి. జయంతి నాడు కానీ ఆ చనిపోయిన రోజు కానీ కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలే. అక్కడ లోకల్గా ఉన్న నాయకులందరూ కలిసి డబ్బులు వేసుకుని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ లోపల నేను రూమ్ కట్టాను, చూసి ఉంటారు. అల్లూరి సీతారాముల చరిత్ర అంతా స్క్రీన్ మీద చూపిద్దామంటే ఏర్పాటు చేస్తే నేను వెళ్ళి చూశాను. రమేష్ గారిని తీసుకెళ్ళి చూపిస్తే ఆ స్క్రీన్ కూడా పనిచేయట్లేదు. మరి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు దండలేస్తారా ఈ నాయకులు? దాని గురించి ఎందుకు పట్టించుకోలేదండి. అందుకే మన రమేష్ గారిని తీసుకెళ్ళి చూపించాను, ఇచ్చాను మొన్న. అతని సహకారంతో కేంద్ర ప్రభుత్వం కూడా మోదీ గారు కూడా మన వెస్ట్ గోదావరి వచ్చి విగ్రహం ఓపెనింగ్ వచ్చారు. వారు కూడా అల్లూరి సీతారామరాజు గురించి చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి మన అల్లూరు కేడీపేటలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు పార్క్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి బ్రహ్మాండ డెవలప్ చేసి ఒక టూరిజం సెంటర్గా తీసుకెళ్ళడం కోసం నేను ప్రయారిటీ తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మీకు తెలుసు జూనియర్ కాలేజ్ కావాలని మొదటి నుంచి డిమాండ్ ఉంది. డిమాండ్ ఉంటే ల్యాండ్ దొరకలేదు. నా టైంలో పెడదాం అనుకున్నాం, ల్యాండ్ దొరకలే. దొరకకపోతే పాములాగా శ్రీరామూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి నాకు ల్యాండ్ ఉంది బాబు, నేను ఇచ్చేస్తాను అని చెప్పి ల్యాండ్ ఇచ్చారు. అది అతను డాక్యుమెంట్ అంతా రాసుకొని ప్రభుత్వానికి పంపించారు. ఈ లోపల నా ప్రభుత్వం పడిపోయింది, పోయింది. ల్యాండ్ మాత్రం అలాగా ఉంది. ఇంకా అతను పాపం నేను ఇచ్చేసాను, నాకు గుర్తు చెప్తున్నాడు. ఆ ల్యాండ్లో కాలేజీ తేలైపోయాడండి ఈ సెల్ఫీ ఎమ్మెల్యే. కాలేజీ తేలైపోయాడు. మొన్న మళ్ళీ పక్క అబద్ధం పడతాడు. ఆర్డర్ తీసుకొచ్చాను, కాగితం చూపిస్తాను. ఈ ప్రస్తుతం ఫోటో తీసుకెళ్ళిపోయారు, కానీ ఆ ఆర్డర్ కాకపోతే ఎవరి సంతకంతో చూసారండి? గవర్నమెంట్ సంతకం కాదు, మినిస్టర్ గారు రికమెండ్ చేసే కాగితం ఇది. రికమెండేషన్ వేరు, శాంక్షన్ వేరు. మినిస్టర్ గారు రికమెండ్ చేస్తే గవర్నమెంట్లోకి వెళ్ళాలి, గవర్నమెంట్లో సెక్రటరీ ఒప్పుకోవాలా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ ఇవ్వాలా, కట్టుకోమని ఆర్డర్ ఇవ్వాలా. మినిస్టర్ గారు రికమెండ్ కాగితం తీసుకొచ్చి ప్రజల దగ్గర చూపించి ఆర్డర్లో చూపిస్తాడు.
మరి ఆ ఎమ్మెల్యేని ఏం చేయాలండి? ప్రజలు మోసం చేస్తాడు, ఆర్డర్ తీసుకొచ్చి చూపించుకున్నాడు ప్రెస్ ముందు. కాలేజీ శాంక్షన్ లేక చూపించుకున్నాడు. అడగాలి కదా, ఇదేంటి పద్ధతి? నువ్వు ఓట్ల కోసం ప్రజలు మోసం చేస్తావా? రెండో, అది 53,000 ఎకరాలకు సాగు అవుతుంది. మన ప్రాంతం కాదు, తుని ప్రాంతం వరకు వెళ్తుంది, పాకిరాపేట ప్రాంతం వరకు వెళ్తుంది. ఈ కాలంలో 53,000 ఎకరాలకి సాగు అవుతుంటే మొన్న ఆ గేటుకి చిన్న బొక్క పడింది, నీరంతా పోయింది. ఆఫీసర్లు అడిగాను, ఎమ్మెల్యేకి చెప్పేవండి, ఏం పట్టించుకోలేదు అన్నారు. ఎంత అవుతుంది అన్నాను, 7 లక్షలు. 7 లక్షల రూపాయలు తేలేడు ఎమ్మెల్యే. చీలే మొత్తం నీరంతా పోయింది, పంటలు పోయే వేళ కొన్ని లక్షల ఎకరాలు పోయి ఖరీదైన పంటలు పోయాయి. నీ చేతకాంత అన్నవాళ్ళు ఆఫ్టర్ ఆల్ 7 lakhs అండి. ఇటువంటి చేతకాని ఎమ్మెల్యే ఇంకో అబద్ధం వాడేది. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారన్నాడు తాండవాకి. ఏలేరు కాలం నుంచి లిఫ్ట్ చేసి తాండవాలో పోయడానికి, వాటర్ పోయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారన్నాడు. ముఖ్యమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాడు. ఇక్కడ ఇదంతా వెళ్ళారు, చూసారా? రాయి ఎక్కడ ఉందా? అలాగమ్మా తీసారా? దాని మీద ఉంటుంది చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్ టు తాండవా. ఏమైంది? ఇది కట్టలేదు. ఒక్క ఇటుకి పెట్టని వేసావా? అది మోసం కదా. ఎలక్షన్ ముందే ముఖ్యమంత్రి తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తావా? ఎవరిని మోసం చేస్తావు? ఎంతమంది మోసం చేస్తావు? ఇది ప్రజలకు తెలియదు అనుకున్నావా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ముఖ్యమంత్రి ఫంక్షన్కి తీసుకొచ్చేది హెలికాప్టర్ తీసుకొచ్చేది కదా. హెలీప్యాడ్కి, హంగామాకి, ఎన్నిటికి కూడా 40 లక్షల రూపాయలు మున్సిపాలిటీ డబ్బు వాడేశారు. ఇది ఎవడండి మున్సిపాలిటీ డబ్బు వాడడానికి? ముఖ్యమంత్రి గారు పర్యటన వస్తే కలెక్టర్ గారు పెట్టాలా డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు వాడాలి. మున్సిపాలిటీ డబ్బులు వాడడం, మున్సిపాలిటీ డబ్బులు మున్సిపాలిటీకి వాడాలి. ఇష్టం వచ్చిన 40 లక్షల రూపాయలు వాడేస్తావా? ఎవరు ఇచ్చారు అధికారం నీకు? రేపు ప్రభుత్వం వచ్చినంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయించి ఈ మున్సిపాలిటీ డబ్బులు రిలీజ్ చేసినటువంటి నా కొడుకులు ఎవరున్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. మున్సిపాలిటీలో నీరు ఇవ్వడానికి డబ్బులు లేవా? కరెంట్లో బల్బులు పోతే బల్బు వేయడానికి డబ్బులు లేవా? స్వీపర్స్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవా? మీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ బయటకు 40 లక్షలు ఖర్చు పెడతావా? ఎవరిచ్చాడు నీకు అధికారం? ఈ ఆఫీసర్ కానీ బుద్ధి ఉంటుందండి. ఆ మధ్య నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, సెంట్రల్ మినిస్టర్. దానికి 14 లక్షలు ఖర్చు పెట్టారు మున్సిపాలిటీ డబ్బు. ఏ రూల్ ప్రకారం ఖర్చు పెట్టావు? మున్సిపాలిటీ ఏ రూల్ ఉంది? నీకు ఖర్చు పెట్టమని అధికారం ఇచ్చారు. ఎమ్మెల్యే కూడా అధికారం ఏంటి? ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ ఎవడున్నాడో ఆడ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం కాదు, ఆ డబ్బు రికవరీ చేయించి ఎయిర్పోర్ట్ పని చేస్తాను. వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అదొకటండి. రెండోది ఏంటంటే, ఈ తాండవ రిజర్వాయర్ వీళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన పర్లేదు నాకు. నేను ముందే ప్లాన్ తయారు చేశాను. దాన్ని కాదని ఇప్పుడు ఏలేరు కాలం పెట్టాడు. ఏలేరు కాలం దేనికి ఉపయోగిస్తుంది ఎమ్మెల్యే తెలుసండి? ఇప్పుడు మీ ప్రెస్ వాళ్ళకి తెలుసండి? ఏలేరు కాలం దేనికోసం పెట్టారంటే స్టీల్ ప్లాంట్ కోసం, విశాఖపట్నం టౌన్లో మంచినీళ్ళ కోసం పెట్టారు. వీడ తాండవ డ్రైవర్ చేస్తాడు. ఎలా చేస్తారండి? అది ఒప్పందం. కార్పొరేషన్ వాళ్ళ డబ్బుతో మెయింటైన్ చేస్తారు దాన్ని. అది కూడా తెలియని ఎమ్మెల్యే, చేతకాని ఎమ్మెల్యే ఇతను ప్రజలు మభ్య పడతారండి. అంచేత నేనేం చేశానంటే, నేను ప్లాన్ అప్పుడే పెట్టాను. ప్లాన్ గవర్నమెంట్లో ఉంది. తుని దగ్గర లెఫ్ట్ కెనాల్ వస్తుంది. ఏది? ప్లాట్ఫామ్ దగ్గర మన పోలవరం లెఫ్ట్ కెనాల్. అక్కడ లిఫ్ట్ పెట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తాండవాలు అయ్యాలని చెప్పి ఆ రోజున పెట్టారు. 2,000 కోట్లు ఎంతో చంద్రబాబు గారు శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం పోయింది, అది వేరు. నేను ఇవాళ చెప్తాను, ఇవన్నీ జరిగేది కాదు. ఎమ్మెల్యే చెప్పింది చంద్రబాబు ముఖ్యమంత్రి గారు వచ్చే శంకుస్థాపన జరుగుతుంది. ఇంత ఒప్పుకోరు, వాళ్ళు కోర్టుకు పోతారు విశాఖపట్నం వాళ్ళు.
అంచేత నా వచ్చినంటే ఫస్ట్ ప్రయారిటీగా అది కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని అక్కడ లిఫ్ట్ ఎంతంటే మా అయితే 2,000 కోట్లు 53,000 ఎకరాలు నీరు వస్తున్నప్పుడు 2,000 కోట్లు వచ్చేవాటి పెద్ద కష్టం కాదు. అది పూర్తి చేసి అక్కడ రాఘవాన్ పాందర్ లిఫ్ట్ పెట్టి తాండవాలోకి లిఫ్ట్ చేసి ఎప్పుడూ కూడా తాండవాలో నీరులాగా ఏర్పాటు చేసి 53,000 ఎకరాలని సాగుని కాపాడడం కోసం ఒక ప్రయారిటీ తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అంతేకాకుండా తాండవ జంక్షన్ నుంచి తాండవ రిజర్వేయర్ వరకు రోడ్డు ఉంది. ఆ రోడ్డు నేనే డెవలప్ చేశాను, బొక్కలు పడిపోయింది, అలాగే ఉంది, మనకి చూశాను. తర్వాత నాతవారం మండలం వాళ్ళు ఎవరైనా కృష్ణదేవిపేట గుడిగొండ మండలం వెళ్ళాలంటే నర్సీపండు వచ్చి వెళ్ళాలి. దానికోసం నేను ఆలోచన చేసి ఒక రోజు నేను వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఆ అధికారం తీసుకెళ్ళి తాండవ రిజర్వేయర్ పక్క నుంచి ఒక రోడ్డు కొండ మీద రోడ్డు వేయించారు. రోడ్డు కూడా అయిపోయింది. అది తిన్నంగా జోగుంపేట సెంటర్కి వెళ్ళిపోతుంది రోడ్డు. ఎంతమంది ఇప్పుడు ఎంతమంది వెళ్తారు అడగండి, అడిగింది స్కూటర్ల మీద బ్రహ్మానికి వెళ్ళిపోతారు. టూరిజం స్పాట్ అది పైనుంచి వస్తే రిజర్వేయర్ కింద బ్రహ్మానికి కనబడుతుంటుంది. అది ఏర్పాటు చేస్తే సైడ్ వాల్ కట్టలేకపోయింది ఎమ్మెల్యే వచ్చి. నేను రోడ్డే ఫార్మ్ చేయించాను. నేను అక్కడక్కడ చిన్న పిట్లు బేగిన ఫార్మ్ అయిపోయింది. ఎక్కడ ప్రమాదం జరగకుండా సైడ్ వాల్ కట్టాలి. ఆ సైడ్ వాల్ కూడా కట్టలేదంటే దౌర్భాగ్యుడు ఎమ్మెల్యే. ఏం మాట్లాడతారండి, ఏదో పొడిచేసారని డెవలప్మెంట్ చేసేసారంటే ఆ దాన్ని కూడా ప్రయారిటీగా తీసుకొని ఆ రోడ్ వేస్తే తుని నుంచి వచ్చేవాళ్ళు తుని వెళ్ళవలసిన వాళ్ళు అందరూ కూడా ఆ రోడ్డు వెళ్ళిపోతారు. బ్రహ్మాండంగా టూరిజం సెంటర్గా కూడా డెవలప్ అవుతుంది. దాన్ని కూడా చెయ్యాలని చెప్పి ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. అలాగే నాతవరం మండలంలో ఇంకోటి ఏంటంటే జీడిపెక్కలు ఎక్కువ పడుతాయి, మీకు తెలుసు కదా. జీడిపెక్కలు ఎక్కువ పడితే దాని మీద కేరళ నుంచి కొంతమంది వచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. ఇక్కడ ఒక 4-5 ఫ్యాక్టరీలు పెట్టారు. ఆ ఫ్యాక్టరీలో ఎక్కువ మంది లేడీస్ పనిచేస్తారు. నా లెక్క ప్రకారం 6-7 వేల మంది లేడీస్ పనిచేవారు ఇక్కడ నాతవారంలో ఉన్నటువంటి జీడిపెక్క ఫ్యాక్టరీలో. ఈ ట్యాక్సులు పెంచడం వల్ల, కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యాక్టరీలు మూసిపోయారు. వాళ్ళు లేరు. అడిగాను వాళ్ళు కొంతమంది అడిగాను, పోయారు అంటే ట్యాక్స్లు ట్యాక్స్ ఇచ్చేయండి, మేము కట్టలేకపోతున్నాం, మాకు లాభాలు రావట్లేదు, కరెంటు బిల్ పెంచారు, యూనిట్ లెక్కలు వసూలు చేస్తున్నాను నా దగ్గర, నేను అందుకే వెళ్ళిపోయాను సార్ అన్నారు. అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దానికి ఎగ్జామ్షన్ ఇప్పించి కరెంటు బిల్లుకి కానీ ట్యాక్స్ కానీ ఎగ్జామ్షన్ ఇచ్చి అంటే సుమారు 6,000-7,000 మంది ఆడవాళ్ళు రోజు పనిచేస్తారు. ఇక్కడ మీరు కూడా చూస్తుంటారు. అంటే మళ్ళీ ఆ ఫ్యాక్టరీ పనిచేసే విధంగా కేరళ వాళ్ళు వస్తారు లేదా ఎక్కువ పెట్టుకుంటారు. సోమవారం గారు రన్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి చూశాను సార్, ట్యాక్సీలు తగ్గితే మేము పెట్టుకుంటాం అన్నారు. చంద్రబాబు చదివితే ఒక 5-6 వేల మంది కుటుంబాలు పోతాయి. కాబట్టి దానికి కూడా నేను ప్రయారిటీ ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నాను. మన పిల్లలకి ఇవన్నీ కూడా నా ప్రయారిటీస్ అండి. దిస్ మై విజన్. అంతే. ఈ విజన్ పూర్తి చేస్తే నాకు ఆనందం. నా మనసులో ఉన్న విజన్ ఇది. ఇక రెండోది అంటే సీఎం రమేష్ గారు మొట్టమొదటి నన్ను కలిసినప్పుడు మొన్న, సార్ నేను పోటీ చేస్తాను, సహకారం చేయమని వచ్చాను. వస్తాను కదా, సడన్గా వచ్చారు. అలాగే పార్టీ డిసైడ్ చేశారండి, మేము ఎలాగా గెలిపించుకుంటాం మిమ్మల్ని. ఎందుకంటే మీ వాళ్ళు మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి మీకు అనుభవం ఉంది కాబట్టి మాకు అభ్యంతరం లేదు, చేస్తాం. కానీ మాకు మాట ఇవ్వాలి. ఒకటి, మీరు గెలుస్తారు, గెలిపించుకుంటాం. పార్టీ కూడా మంచి ఊపంది వస్తుంది. అందరూ కలిసి చేస్తున్నాం, 3 పార్టీలు కలిసి చేస్తున్నాం. కాబట్టి మీరు గెలిచిన వెంటనే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక మంచి ఇండస్ట్రీ, ఒక 6-7 వేల మంది కుర్రవాళ్ళు ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక మంచి ఇండస్ట్రీ ఏర్పాటు చేయమని చెప్తే అతను ప్రామిస్ చేశారు. అతని ద్వారా ఒక ఫ్యాక్టరీ పెట్టేటైతే మన ప్రాంతంలో కుర్రవాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు నేను డిజైన్ చేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి దేవాలు మన ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి వస్తే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలన్నదే నా విజన్ డాక్యుమెంటరీ అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తానండి. ఇంకేం చెప్పండి. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.